ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ. ఫస్ట్ ఇక్కడ నేను ఫిష్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 3 టీ స్పూన్స్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ఉప్పు, 3 టీ స్పూన్స్ ఉప్పు వేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, ఒక చెంచా ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మసాజ్ చేసినట్టు ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకోండి. మొత్తం ముక్కకంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ పాటు ఇట్లా ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంత మంచిగా మ్యారినేట్ అయిపోతుంది ఫిష్ అంతా కూడా. ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిపోయిన ఫిష్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదు. ఆయిల్ వేడైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసేసుకొని మంచిగా ఒక 10 to 15 మినిట్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా వచ్చేంత ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఈ ఆయిల్ని మళ్ళీ మనం బిర్యానీకి కూడా యూజ్ చేస్తాము. సో ఆయిల్ ఏం వేస్ట్ కాదు. మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇట్లా నేను మొత్తం అన్ని ఫిషెస్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఫిష్ పీసెస్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. మిగతావి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ బిర్యానీ కోసం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని అందులో వాటర్ పోసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, ఇలాచీలు 2, నల్ల ఇలాచీ 1, ఇంకా చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, కొత్తిమీర, పుదీనా, 2 టీ స్పూన్ సాల్ట్ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసేసుకొని ఇందాక ఫిష్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఒక 3 టేబుల్ ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, లవంగాలు ఒక 3-4 లవంగాలు, ఒక ఇలాచీ, 1 ఇంచు చెక్క వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత స్టార్ అని, జాపత్రి, మళ్ళీ ఏమో మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. అట్లా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చీలు ఇట్లా చిన్నగా తుంచేసుకొని వేసుకోండి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మాడనివ్వకండి. మధ్య మధ్యలో కలుపుతూ అట్లా ఆనియన్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆ మధ్యలోనే రైస్ కూడా పెట్టాం కదా, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. మధ్య మధ్యలో కలపండి. 1-2 సార్లు మళ్ళీగా కలిపి 80% ఉడికించుకొని వంపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఈ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒక 2-3 మినిట్స్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటోస్ని కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. మంచిగా అట్లా టమాటో మగ్గిపోయిన తర్వాత అందులోకి 1 కప్ పెరుగు వేసేసుకోండి. పెరుగు కొంచెంగా వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండండి స్పీడ్గా. పెరుగు మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసేసుకోండి.
పెరుగులో నుంచి వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఆయిల్ సైడ్ అట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచుకోండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. అట్లా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అన్నీ కూడా మంచిగా పెట్టేసుకోండి. ఇట్లా చూస్తున్న విధంగా మంచిగా సెట్ చేసి పెట్టేసుకోండి ఫిష్ పీసెస్ని. ఇట్లా ఫిష్ పీసెస్ అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 80% ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. అట్లా స్ప్రెడ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసుకోండి. తర్వాత ఇప్పుడు రైస్ వంపి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కూడా 1 కప్ వేస్తున్నాను నేను. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఫిష్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ అన్నీ వేసుకొని చూపిస్తున్న విధంగా దమ్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక పెంక పెట్టేసుకొని అది వేడైన తర్వాత మనం ఏదైతే బిర్యానీ వేసుకుంటున్నామో ఆ హండీ కూడా పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ దమ్ పెట్టేసుకోండి చూపిస్తున్న విధంగా. 25 మినిట్స్ సో అట్లా ఒక 25 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే వేడి వేడి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరందరూ కూడా ఈ రెసిపీ. మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సపరేట్గా వచ్చిందో రైస్ ఇంకా ఫిష్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. మీకు నా వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.